హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో నేను డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. యూనివర్స్, నా వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రస్తుతం ఏ భావోద్వేగాల్లో ఉన్నారు? వారి హృదయంలో దాచుకున్న నిజమైన ఆలోచనలు ఏమిటి? వారు బయటికి చెప్పని ఫీలింగ్స్ ఏమిటి? ఏవైతే భావాలు ఉన్నాయో వారికి. అలాగే నా వ్యూవర్స్ యొక్క పర్సను వారి తదుపరి యాక్షన్స్, నెక్స్ట్ యాక్షన్స్ ఏ దిశలో ఉన్నాయి? ఈరోజు ఈ కార్డ్స్ ద్వారా ప్రేమతో, స్పష్టతతో, నిజాయితీతో మాకు చూపించండి తండ్రి. వారి ఉద్దేశాలని మీ శక్తితో మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మేము మా వ్యూవర్స్ అది కాకుండా మేము వినాలనుకునేది కాదు, ఈ క్షణంలో నా వ్యూవర్స్ తెలుసుకోవాల్సిన సందేశమే బయటికి రావాలి తండ్రి. ఎవరు నో కాంటాక్ట్లో ఉన్నా కూడా, ఎవరు డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా, ఎవరు సెపరేషన్, కన్ఫ్యూజన్, సర్టన్ అన్సర్టనిటీలో ఉన్నా కూడా వారికి అవసరమైన క్లారిటీ ఈరోజు ఈ రీడింగ్ ద్వారా లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈశ్వర. ఈ కార్డ్స్ ద్వారా కనిపించే సందేశాలు నా వ్యూవర్స్ యొక్క అత్యున్నత మేలు, అవగాహన, అంతర్గత శాంతికి దారి చూపాలి ఈశ్వర. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీస్. కార్డ్స్ తీసుకుందామమ్మా. చూడండి, సర్టన్ ఎమోషన్స్కి నేను హ్యూమనే అమ్మా, కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. నేను హ్యూమనే. ఎమోషన్స్ని కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు, అది అంతే, అంతకు మించి ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, and third one, fourth one, fifth card set, sixth card set. Seventh one, eighth card set, ninth one, 10th card set, 11th card set, and 12th card set. ఒక్క విషయం అమ్మ, కొంచెం నేను నాకంటూ కొంచెం డిస్టర్బ్ అయ్యాను. నేను అది చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఒక ఆయన కాల్ చేశారు. నిన్నని కాదు, మధ్య మధ్యలో కాల్స్ వస్తూ ఉంటే నిన్న ఇంకొంచెం ఎలాబరేటివ్ వేలో అయింది. నాకు టైం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. నాకు మెనీ కాల్స్ వస్తాయి, మెనీ ఇంపార్టెంట్ మెసేజెస్ వస్తాయి. దాంట్లో వేటికి రెస్పాండ్ అవ్వాలి, వేటికి రెస్పాండ్ అవ్వకుండా ఇగ్నోర్ చేయాలనేది నాకు తెలుసు. పదే పదే రెస్పాండ్ అవుతున్నాను కదా అని పదే పదే పెట్టకూడదు కూడా. అది కొంచెం మినిమం ఉండాలి. ఇక్కడ ఉండే పర్సన్ ఎంత బిజీ షెడ్యూల్లో ఉంటారు అనేది కొంచెం అవగాహన ఉండాలి. అందులో నా వ్యూవర్స్ చాలా మెచ్యూర్ పర్సన్స్ అమ్మ. చాలా మందికి అవేర్నెస్ ఉంది. కొంతమంది ఉంటారు, ఒక పర్సన్స్ టైంని తినేసే మనుషులు ఉంటారు. నేను వాళ్ళ కోసమే చెప్తున్నాను, కొంచెం తగ్గించండి. టైం అనేది చాలా వాల్యుబుల్, ఎస్పెషల్లీ మాలాంటి వాళ్ళకి. సో ప్రైజ్ లిస్ట్ తెలుసుకోవడం మంచిదే. తెలుసుకోండి, మీకు నచ్చితే తీసుకుంటారు, లేదంటే లేదు, దట్స్ ఓకే. బట్ ముందుగా మీ విషయం మొత్తం నాకు టైం తినేయడానికి మొత్తం విషయం చెప్పి నాకు రీడింగ్ కావాలి అని చెప్పి ఇప్పుడు నాకు వద్దమ్మా. నాకు అవర్స్ హాఫ్ అన్ అవర్, 45 minutes చాలా ఇంపార్టెంట్ టైం. నాకు ఈ లోపు మెనీ వర్క్స్ అవుతాయి. ఆ టైంలో నాకు 5-6 వర్క్స్ అవుతాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది వస్తారు నా వ్యూవర్స్కి 1 or 2 minutes కూడా ఎక్కువ టైం తీసుకోరు. బికాజ్ నాకు ఆల్రెడీ మెడిటేషన్లో కన్వే అయిపోతుంది ఎవ్రీథింగ్. మీకు కన్వే చేయకపోయినా జస్ట్ వస్తారా, చిన్న విషయం కన్వే చేస్తారా, రీడింగ్ తీసుకున్నారా, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జెడ్ రిజల్ట్ అట్లానే ఉంటుంది. దయచేసి టైం వేస్ట్ చేయొద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు, మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ నాది మొత్తం చెప్పుకొని వీరి గురించి తెలుసుకొని ప్రైజ్ లిస్ట్ తెలుసుకోవడం కోసం అయితే జస్ట్ మెసేజ్ చేస్తే ప్రైజ్ లిస్ట్ సెండ్ చేస్తాను. అంతేగాని దయచేసి ఇటువంటి పనులు చేయొద్దు, అది మీకే మంచిది కాదు.
నా ఎనర్జీస్‌ని డ్రైన్ చేసి, నా టైమ్‌ని వేస్ట్ చేయడం మీకే మంచిది కాదు. అది నేను చెప్తున్నాను. ఫస్ట్ కార్డ్ సెట్ 2 ఆఫ్ వాండ్స్, డెత్, క్వీన్ ఆఫ్ వాండ్స్, టెంపరెన్స్, జస్టిస్, ద చారియట్, 7 ఆఫ్ స్వార్డ్స్, ద సన్, 6 ఆఫ్ స్వార్డ్స్, ద హెర్మిట్, 10 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ కప్స్. ఒక పర్సన్ అయితే నేను వారెవరో ఏంటో ఏం తెలీదు. వారి ఎనర్జీస్ తెలీదు నాకు. ఏమీ తెలీదు. డైరెక్ట్‌లీ మెసేజ్ చేసేసి నాకిప్పుడు నేను అట్ ప్రెజెంట్ ఏం ఫీల్ అవుతున్నానో మీరు చేయండి. అంటే వారు నాకు టెస్ట్ పెడుతున్నారు. డైరెక్ట్‌లీ వాళ్ళే చెప్పేస్తున్నారు. మీరు నిజమా కాదో నాకు తెలియాలంటే నాకు ప్రూఫ్ చేయండి. నేను మిమ్మల్ని నమ్మాలంటే. నేను మిమ్మల్ని ఫోర్స్ చేసి నా దగ్గరికి రీడింగ్ తీసుకోమని నేను ఎవరిని అడగట్లేదు కదమ్మా! నేను ఇమ్మీడియేట్‌లీ చెప్పేసాను. మీరంటూ నాకు ఏమీ తెలీదు. మీ ఎనర్జీస్ ఏంటో తెలీదు. అట్‌లీస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలీదు. నేను మీ ఎనర్జీస్‌కి కనెక్ట్ అయ్యి మెడిటేషన్ త్రూ కూర్చుంటే అట్‌లీస్ట్ నేను చెప్పగలను. ఏమీ తెలియకుండా ఇప్పటికిప్పుడు తక్షణము వితిన్ చాట్‌లోనే నేను వారి గురించి నేను చెప్పేసేయాలంట. అప్పుడు వారికి నమ్మకం కుదిరితే అప్పుడు రీడింగ్ తీసుకుంటారంట. మీకు నమ్మకం ఉన్న వారి దగ్గరికి వెళ్లి రీడింగ్ తీసుకోండి అని చెప్పాను నేను. జస్ట్ అంతకు మించి ఎలాబరేట్ చేయలేదు నేను. అప్పుడు వాళ్ళు పెట్టిందేంటంటే, నేను చాలా మంది దగ్గర చాలా డబ్బులు వేస్ట్ చేసేసుకున్నాను. సో, అందుకని నేను ఇట్లాగా సో అన్నారు. నేనింకా దయచేసి మీరు స్టెప్ తీసుకునే ముందు ఆలోచించి తీసుకోండి. మీ డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పేసి ఇంకా వదిలేసాను. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, టెస్ట్ చేయొద్దు. మీకు నమ్మకం ఉంటే రండి, లేదంటే రావద్దని. అది కూడా రాంగ్ థింగ్. ఎవరిని టెస్ట్ చేయడానికి వస్తున్నారు ఇక్కడికి మీరు? మెనీ పీపుల్ ఉన్నారు అట్లా కూడా. సో, వితౌట్ ఎనీ డిలే నేను రీడింగ్‌లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ యూనివర్స్ ఏం కన్వే చేస్తున్నారు అంటే, కార్డ్స్ నుంచి వచ్చిన ఎనర్జీస్‌ని బట్టి మీ పర్సన్ ప్రస్తుతము ఒక సాధారణ ఫేస్‌లో లేరు. వారి మనసులో ఏదో పెద్ద మార్పు జరుగుతుంది. బయటికి వారు చాలా కామ్‌గా, నార్మల్‌గా కనిపిస్తున్నారు. లోపల మాత్రం కొన్ని విషయాలను మళ్ళీ తూకం వేస్తున్నారనమాట. అటు ఇటు తూకం వేస్తారు కదా! కరెక్ట్‌గా ఏది కరెక్ట్‌గా ఉంది మళ్ళీ తూకం వేస్తున్నారు. మీలో కొంతమందికి నో కాంటాక్ట్ ఉండొచ్చు. కొంతమందికి మాటలు ఉన్నా కూడా క్లారిటీ లేకపోవచ్చు. నాకదే ఇక్కడ సిట్యుయేషన్ కనిపిస్తుంది. కొంతమందికి రిలేషన్‌షిప్‌లో డిస్టెన్స్ అనేది ఉండొచ్చు. మరికొంతమందికైతే అసలు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న అనేది ఉందనేది నాకిక్కడ తెలుస్తుంది. ఈ కార్డ్స్ మొత్తం కలిపి చూస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుందమ్మా. వారి మనసు గతము, వర్తమానము, భవిష్యత్తు మధ్య ఒక నిర్ణయ దశలో ఉందనేది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. చూడండి 2 ఆఫ్ వాండ్స్. ఈ కార్డ్ మొదటగా చెప్తున్నది ప్లానింగ్ అనమాట. మీ పర్సన్ ప్రస్తుతం ఒక దారిని ఎంచుకోవాలా? లేదా మరో దారిని ఎంచుకోవాలా? అని ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే కొంతమందికి ఇది మీతో ఉన్న ఈ బంధానికి నెక్స్ట్ స్టెప్ కమిట్మెంట్ తీసుకుందామా? రీయూనియన్ అవుదామా? అంటే మీ ఒక్కరితోనే కమిట్మెంట్ తీసుకుందామా? నెక్స్ట్ స్టెప్‌కి వెళ్దామా? రీయూనియన్ అయ్యి కమ్యూనికేషన్ చేసి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఇంకా మీతోనే చేద్దామా? లాంటివి నాకిక్కడ కనిపిస్తున్నాయి. వారు వెంటనే యాక్షన్ తీసుకోవడం కంటే ముందు పరిస్థితిని అబ్జర్వ్ చేస్తున్నారు. చూడండి డెత్ కార్డ్ సెట్. ఈ కార్డ్‌ని చాలామంది భయపడతారమ్మా. నిన్న గూడా మనకి డెత్ వచ్చింది. ఏంటంటే ఇది మనకి ఎండింగ్ కాదు. ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. మీ పర్సన్ పాత ఆలోచన విధానం నుంచి బయటికి వస్తున్నారు కంప్లీట్‌లీ. మీ పాత పర్సన్ ఎవరు అనేది మీకు తెలుసు కదా! ఆ పాత ఆలోచన విధానం మొత్తాన్ని డెత్ అని చంపేస్తున్నారు. ఒక న్యూ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. గతంలో మీ పర్సన్ ఈగో అనేది ఉండేది కదా! ఫుల్ ఆఫ్ ఈగో. ఆ ఈగో, స్టబ్బర్నెస్, అవాయిడెన్స్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండేవారు కదా! అవాయిడెన్స్ అవన్నీ కూడా మారిపోతున్నాయి. వాళ్ళలో ఈగో పోతుంది, స్టబ్బర్నెస్ పోతుంది, అవాయిడెన్స్ పోతుంది. మొత్తం అన్నీ చేంజెస్ వచ్చేస్తున్నాయి. నాకిక్కడ అవే ప్రభావితం చూపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని మళ్ళీ ఎవాల్యుయేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే వారిలో వారు ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు అన్ని రకాలుగాను. మంచి ఎనర్జీ వచ్చిందమ్మా ఈరోజు. క్వీన్ ఆఫ్ వాండ్స్ చూడండి. ఇక్కడ మీ గురించి కూడా ఎనర్జీ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ వాండ్స్ మీ గురించి. మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీగా చూస్తున్న అవకాశం చాలా బలంగా నాకిక్కడ కనిపిస్తుంది. యాక్చువల్లీ మీరు బలంగా తయారవ్వబట్టి మీ పర్సన్ ఎనర్జీస్ అన్నీ మిమ్మల్ని మీ సైడ్ ఇంత స్ట్రాంగ్‌గా, ఇంత ప్యూర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నాయి.
అసలు మీ పర్సన్ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, మారని పర్సన్, స్టబ్బర్న్, ఎప్పటికీ ఎవరి చేతుల్లోంచి ఎవరు ఎన్ని చెప్పినా మారని ఒక స్టబ్బర్న్ బండ రాయి. అలాంటి మనిషి, అంత ఈగోయిస్టిక్ మనిషి ఇప్పుడు మార్పు దిశగా మనకి యూనివర్స్ కన్వే చేస్తున్నారు అంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మీరు స్ట్రాంగ్ అవ్వడం. మీరు స్ట్రాంగ్ అవ్వడం. వారు ఇలా అనుకుంటున్నారు, ఈ వ్యక్తి తన విలువ తెలుసుకుంటుంది అనేది అనుకుంటున్నారు అనమాట. నేను అనుకున్నంత సులువుగా వీరు కదలరు అని అనుకుంటున్నారు వాళ్ళు. మీరు మీ వాల్యూని తెలుసుకుంటున్నారు కదా, అదే అనుకుంటున్నారు వాళ్ళు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ వాల్యూనే మీకు ఇంపార్టెంట్. ఈ వ్యక్తి అంటే మీరనమాట. మీ విలువని చాలా ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తున్నారు. మీ తర్వాతే ఎవరన్నా. మీకు మీరే వాల్యూ ఇచ్చుకుంటున్నారు. మీకు మీరే పై స్థాయిలో ఉండాలనుకుంటున్నారు. మీరు అంత సులువుగా కదిలే వ్యక్తి, కరిగే వ్యక్తి కాదు అనేది మీ పర్సన్కి తెలుస్తుంది. ఈ కార్డు అడ్మిరేషన్ ఎనర్జీని నాకు ఇక్కడ స్పష్టంగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్కి అర్థమవుతుంది మీరు ఎంత స్ట్రాంగ్ ఉమెన్, స్ట్రాంగ్ మెన్. ఇప్పుడు మీరు ఎదుటివారిని అట్రాక్ట్ చేసే పర్సన్, మీరు అందరూ మిమ్మల్ని చూసే స్టేజ్లోకి వచ్చేస్తారు ఆల్మోస్ట్. కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారు. ఇంకా ఆ ఎనర్జీస్ మీకు పెరిగే కొద్దీ ఆటోమేటికలీ ఇంకా ఎక్కువ చూపులు మీ వైపే వస్తాయి తప్ప అవి తక్కువవో. ఆ ఎక్కువ చూపులు మీ వైపు వచ్చే కొద్దీ మీ పర్సన్కి మీ వాల్యూ తెలుస్తుంది. ఇంత వాల్యుబుల్ థింగ్‌నా నేను పక్కన పెట్టింది ఇన్ని రోజులు అని తెలిసే విధానం వస్తుంది ఇక్కడ. అదే కన్వే చేస్తున్నారు ఇక్కడ. సచ్ ఎ బ్యూటిఫుల్ హ్యాపీ ఎనర్జీస్ అనమాట ఈరోజు రీడింగ్. మీరు ఇలా ఉండబట్టే మీ పర్సన్ ఈ విధంగా అయ్యారు అనేది యాక్చువల్ రియాలిటీ. మీ పర్సన్ అనుకుంటున్నారు తిన గురించి తప్ప ఇంకెవరిని పట్టించుకోవట్లేదు. ఇంత స్ట్రాంగ్గా ఉన్నారు. తిన లైఫ్లో చాలా డెవలప్ అవుతారు. తినే ఇంపార్టెంట్. తినకి సెల్ఫ్ లవ్ ఇంపార్టెంట్. తనకి తనే మిమ్మల్ని రాంగ్గా కూడా తీసుకోవట్లా. మీరు వేరే పర్సన్తో వెళ్తున్నారా, వేరే ఏమన్నా ఉన్నాయా, అసలు మీ లైఫ్ మీదంటూ మీ లైఫ్లో మీరు బిజీ అవుతున్నారు. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అయ్యారు. మీరు ఒక అచీవ్మెంట్ స్టేజ్కి వెళ్ళే లెవెల్కి వెళ్ళిపోతున్నారు అన్న విధానం మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ చేస్తుంది. అదే ఇక్కడ కన్వే చేస్తున్నారు. అంత బాగున్నాయి మీ ఎనర్జీస్ ఇక్కడ. మీరే మీ పర్సన్ని మార్చారు. మీరే మీ పర్సన్ని మార్చేలాగా యూనివర్స్ మిమ్మల్ని మార్చారు. యూనివర్స్ మీలోకి హీలింగ్ ఎనర్జీస్ పంపించారు. చూడండి, టెంపరెన్స్, జస్టిస్, ఈ 2 కార్డ్ సెట్స్ కలిసి చాలా ముఖ్యమైన మెసేజ్ మనకి ఇస్తున్నారు యూనివర్స్. మీ పర్సన్ ప్రస్తుతం బ్యాలెన్స్, ఫెయిర్నెస్ గురించి ఆలోచిస్తున్నారు. గతంలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్, ఇంబ్యాలెన్స్, అన్ఫెయిర్ సిచ్యువేషన్స్ జరిగి ఉంటే మీ ఇద్దరి మధ్య, ఇప్పుడు దాన్ని ఎలా సరిచేయాలి అనే ఆలోచన కనిపిస్తుంది. మీ పర్సన్ అంతటా మీ పర్సనే సరిచేయాలి అనుకుంటున్నారు తన ద్వారా. దాన్ని ఏ విధంగా సరిచేయాలి, మీ వల్ల అవ్వచ్చు, తన వల్ల అవ్వచ్చు, బట్ సరిచేయాల్సింది మాత్రం ఇప్పుడు ఒక పర్టికులర్ ఒక విషయం, ఒక వస్తువు అవ్వచ్చు, ఒక ఇల్లు అవ్వచ్చు, ఒకటి ఏదైనా కావచ్చు, ఒకటి డ్యామేజ్ అయింది. ఒక వస్తువు డ్యామేజ్ అయింది. ఆ డ్యామేజ్ తన వల్ల అవ్వచ్చు, మీ వల్ల అవ్వచ్చు. బట్ ఆ డ్యామేజ్ని క్లియర్ చేసి దాన్ని మళ్ళీ ఒక న్యూ థింగ్ కింద ఒక మంచిగా తయారు చేయాలనుకుంటుంది మాత్రం మీ పర్సనే. మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లం ఆ డ్యామేజ్ జరగడమే. ఆ డ్యామేజ్ క్లియర్ అయితే మీ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ వచ్చి మళ్ళీ ఒకటవుతారు అనేది మీ పర్సన్కి తెలుస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ డ్యామేజ్ని, ఏదైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని తనే క్లియర్ చేయాలి, సాల్వ్ చేయాలి అనేది అనుకుంటున్నారు. కొంతమందికి ఇది అపాలజీ ఎనర్జీలా కూడా నాకు ఇక్కడ రిజొనేట్ కావచ్చు, ఖచ్చితంగా తెలుస్తుంది. అపాలజీ కూడా చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్. ఎలా సాల్వ్ చేయాలి, జరిగిన డ్యామేజ్ని ఎలా సరి చేయాలి అనే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. యాక్షన్ కూడా తీసుకునేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ద చారియట్, ఇది యాక్షన్ కార్డ్. చెప్పాను కదా, యాక్షన్ కార్డ్. ఏదైతే ఇక్కడ అనుకుంటున్నారో దానికి యాక్షన్ కార్డ్. వారు ఎప్పటికీ ఒకే చోట నిలబడిపోవాలనుకోవటం లేదు. ఏదైతే ఆలోచిస్తూ రిజాల్వ్ చేయాలి అనుకుంటున్నారు కదా, ఎలా సరిచేయాలి అనే ఆలోచన విధానంలో ఉన్నారు. అలా ఆలోచిస్తూనే ఉండే విధానం లేదు. ఒకప్పుడు ఏంటంటే ఉండేది మీ మీద ఎప్పుడు కూడా ఈగో, ఇవి డామినేషన్స్ ఎక్కువ వచ్చి ఓన్లీ ఎమోషన్స్ ఉండేవి, లవ్ ఉండేది. వీటన్నిటిని డామినేట్ చేస్తూ ఈగో అనేది పై స్థాయిలో ఉండి వారిని యాక్షన్ తీసుకోకుండా ఆపేసేది. కానీ ఇక్కడ యాక్షన్ కనిపిస్తుంది.
ఇదే మనకి కావాల్సిన మార్పు. ఆ మార్పు మనకి ఇంత కాలానికి వచ్చింది. ఖచ్చితంగా ఓన్లీ థింకింగ్ ప్రాసెస్‌లోనే ఉండరు. యాక్షన్ తీసుకుంటారు. నాకిక్కడ డెసిషన్ తీసుకోవాల్సిన సమయం దగ్గర పడిందని కనిపిస్తుంది. యూనివర్స్ చూపిస్తున్నారు. కానీ యాక్షన్ ఎలా ఉంటుంది అనేది వ్యక్తిగత పరిస్థితులపై ఆధారపడి ఉంటుందనేది నాకిక్కడ యూనివర్స్ స్పష్టం చేస్తున్నారు. 7 ఆఫ్ స్వార్డ్స్ చూడండి. ఇది ఇంట్రెస్టింగ్ కార్డ్. ఇక్కడ తప్పనిసరిగా డిసెప్షన్ అని చెప్పలేము. కానీ కొన్ని విషయాలు పూర్తిగా బయటకు చెప్పకపోవడం కనిపిస్తుంది నాకిక్కడ. 7 ఆఫ్ స్వార్డ్స్. అంటే మీ పర్సన్ తను అసలు భయాలు, తన డౌట్స్, తన ఇన్‌సెక్యూరిటీస్ తనకంటూ కొన్ని మీకు చెప్పలేని చాలా విషయాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. వాటి గురించి నాకిక్కడ యూనివర్స్ చెప్తున్నారు. వాటిని పూర్తిగా రివీల్ చేయలేకపోవచ్చు. ఇకపై కూడా చెప్పలేకపోవచ్చు. కొంతమందికి ఇది థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్, ఔట్‌సైడ్ ఆప్షన్స్ కూడా నాకిక్కడ ఉండొచ్చు అనేది యూనివర్స్ చెప్తున్నారు. సో, దాని రూపేణా ఒకవేళ మీ లైఫ్‌లోకి వచ్చినా గూడా ఆ పర్టిక్యులర్ ఏవైతే దాచారో ఆ విషయాల గురించి రివీల్ చేస్తారు అనేది నాకిక్కడ చూపించట్ల. కాబట్టి మీకు ఒకవేళ ఎవరి ద్వారానా తెలిసినా దాన్ని మీ పర్సన్ దగ్గరికెళ్ళేసి నాకిది నువ్వు చెప్పలేదు కదా! అని ఎళ్లి క్వెషన్ చేయొద్దు. ఓకే. బికాజ్ మీ పర్సన్ కొంచెం హెసిటేట్ ఫీల్ అవుతున్నారు మీ ముందు ఎక్స్‌ప్రెస్ చేయడానికి. సో, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకివ్వండి. ఓకే. వదిలేసేయండి. చూడండి ద సన్ ఈ రీడింగ్‌లో బ్రైటెస్ట్ కార్డ్. సన్ ఎప్పుడు వెలుగుతూ ఉంటారు. బ్రైటెస్ట్ కార్డ్. లోపల ఎంత కన్‌ఫ్యూజన్ ఉన్నా కూడా మీ పర్సన్‌కి వారి హృదయంలో క్లారిటీ వైపు వెళ్ళాలనే కోరిక కనిపిస్తుంది చాలా ఎక్కువగా. ఈ గురించి ఆలోచించినప్పుడు ఒక పాజిటివ్ ఎమోషనల్ కనెక్షన్ ఇంకా ఉంది అనే సూచన నాకిక్కడ చాలా గట్టిగా యూనివర్స్ ఇస్తున్నారు. బ్రైట్. వాళ్ళ ఫేస్‌లో హ్మ్, ఒక ఒక మీ మీ గురించి తలుచుకున్నప్పుడు వచ్చే ఒక గ్లో అది వాళ్ళకి తెలుస్తుంది. మీలో వచ్చిన గ్లోనెస్ అయితే వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి వారి ఎనర్జీస్ ఇటువైపు వచ్చినియి అనుకోండి. అది వేరే విషయము. మీరు మీ లుక్స్ మీద ఫోకస్ చేస్తూ అంతా జరుగుతుంది అనేది నాకిక్కడ తెలుస్తుంది. కాబట్టే వారి ఎనర్జీస్ ఇటువైపు వచ్చినియి. మీరు చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తున్నారు మీ పర్సన్‌కి. యాక్చువల్లీ మీ పర్సన్ అగైన్ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ అనమాట. అగైన్ స్టార్టింగ్ న్యూ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఏ విధంగా ఫీల్ అయ్యారో ఆ విధమైన అట్రాక్షన్, ఆ విధమైన ఫీలింగ్స్ అన్నీ నాకిక్కడ కన్వే అవుతున్నాయి. అంత స్ట్రాంగ్ వైబ్రేషన్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. చూడండి ఇక్కడ 6 ఆఫ్ స్పాట్స్ ఇది ట్రాన్స్‌ఫర్మేషన్. గతంలో జరిగిన ఎమోషనల్ ఫేజ్ ఏదైతే ఉందో దాని నుంచి బయటికి రావాలని మీ పర్సన్ ప్రయత్నిస్తున్నారు నాకిక్కడ స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. కొంతమందికి ఇది హీలింగ్ మెయిన్‌లీ. మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. ముందుకు వెళ్తూ ఉన్నారు. జరిగిన దాన్ని వదిలేసి ముందుకి ఫార్వర్డ్ అవుతున్నారు. అది అవ్వాలి కదా! లెట్టింగ్ గో చేయాలి కదా! హీలింగ్ అవ్వాలంటే లెట్టింగ్ గో చేయాలి. నాకిక్కడ అవే కనిపిస్తున్నాయి. అది మీ పర్సనే కాదు మీరు గూడా. మీరైతే ఆల్రెడీ హీలింగ్ 90% అయిపోయారు. ఆ 10% 90% అయినప్పుడు 10% ఆటోమేటిక్‌గా అయిపోతది. అది మీరు కళ్ళు మూసి తెరిసినా అయిపోతూనే ఉంటుంది. దాని పని అది ఆ 90% పవర్ ఆఫ్ హీలింగ్ రిమైనింగ్ 10%ని క్వైట్‌లీ హీల్ చేసేస్తుందనుకోండి. ఆ తర్వాత విషయం. సో, మీ పర్సన్ మెయిన్‌లీ హీల్ అవుతున్నారు. అందుకని మీ పర్సన్ కూడా హీల్ అవ్వబట్టే ఇద్దరి ఎనర్జీస్ మంచిగా మ్యాచ్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ మీ ఎనర్జీస్ లో అవ్వకుండా చాలా హైలీ నేనొక క్వీన్, నేనొక కింగ్ లాగా మీరు మీ మీ ఎనర్జీస్‌ని పెట్టుకున్నారు. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ క్వీన్ అంటే క్వీన్ ఇక్కడ విమెనే కాదు ఇక్కడ మెన్ కూడా వస్తారనమాట. అలా ఉన్నారు మీరు. నాకేం తక్కువ? ఆఫ్‌కోర్స్ మీకేం తక్కువ? కాబట్టే మీ పర్సన్ నిజమే తనకేం తక్కువ? నా కళ్ళు కనిపించలేదా? నా కళ్ళకి ఇన్ని రోజులు కళ్ళు మూసుకుపోయినాయా? ఏంటి ఏం అలానే ఫీల్ అవుతున్నారు టు బీ ఫ్రాంక్. ఆహ్, హ్మ్. హ్మ్. ఏంటి నాకేమన్నా కళ్ళు మూసుకుపోయినాయా? ఆహ్, పక్కన ఇలా పెట్టుకొని అటు ఇటు ఊరంతా ప్రపంచమంతా చూస్తూ జల్లెడేస్తున్నాను పక్కన పెట్టుకొని అన్నట్టు ఎనర్జీస్ అంతా ఫుల్లీ వైబ్రేట్ అంతా హైలీ వస్తున్నాయి ఇక్కడ.
ద హెర్మిట్. ఇది ఒక ఇంట్రోస్పెక్షన్ అనమాట. ప్రస్తుతం మీ పర్సన్ అందరితో షేర్ చేసుకోకపోయినా కూడా లోపల చాలా డీప్ థింకింగ్ చేస్తున్నారు. చెప్పాను కదా ఏం థింక్ చేస్తున్నారు అనేది. చాలామందికి ఏంటంటే వ్యూవర్స్‌కు మీకు ఇది ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు అనే ప్రశ్నగా మీకంటూ ప్రశ్న ఉంది చూడండి. ఆ ప్రశ్నకు సమాధానం లాగా కూడా అనిపించొచ్చు. అదే నాకు ఇక్కడ కన్వే చేస్తున్నారు. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు మీ పర్సన్ అంటే అనే ఆ ప్రశ్నకి సమాధానం మీ పర్సన్ ఇంట్రోస్పెక్షన్ ఫేజ్‌లో ఉన్నారు. ఇంట్రోస్పెక్షన్ ఫేజ్ ఉన్నప్పుడు అది వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట. అది ఇస్తేనే వారికి నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏదైతే యాక్షన్ ఫేజ్ చూపిస్తుందో కాబట్టి ఆ యాక్షన్ తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. మధ్యలో రాళ్ళు వేసామనుకోండి ఆ యాక్షన్ లేట్ అవుతూ ఉంటుంది. 10 ఆఫ్ కప్స్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ పవర్ఫుల్ కార్డ్. మీ పర్సన్ లోపల రిలేషన్షిప్, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్, హ్యాపీనెస్ గురించి ఆలోచనలు కనిపిస్తున్నాయి మీతో. మిమ్మల్ని ఒక ఫ్యామిలీలా ట్రీట్ చేస్తున్నారు. మీరే మీ పర్సన్ యొక్క ఫ్యామిలీ. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కూడా తన ఒక సేఫెస్ట్ ప్లేస్ ఎవరు అంటే మీరే. ఇది ఒక లాంగ్ టర్మ్ ఎమోషనల్ సేఫెస్ట్ ప్లేస్ విషన్ కార్డ్ అనమాట. వారికి కనిపిస్తుంది మీ వల్ల ప్రశాంతంగా మీ వల్ల పడుకోవాలి అని చెప్పేసి ప్రశాంతంగా వచ్చి చాలా క్లియర్లీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇట్స్ ఎ ట్రూ. మీకు పర్సన్ కనిపిస్తుంది. 4 ఆఫ్ కప్స్. ఇది చివరిలో ఒక హెసిటేషన్ కనిపిస్తుంది. వారు ఆపర్చునిటీస్ని చూస్తూనే వారి చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని ఇది సరైనదేనా అని మరోసారి ఆలోచిస్తున్నట్టుంది. అంటే ఆ ఫీలింగ్ మీ పర్సన్లో ఉంది. కానీ యాక్షన్ ముందు కంప్లీషన్ కూడా ఉందనేది నాకు ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు స్పష్టంగా. సో దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి ఖచ్చితంగా. యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా మీకు చెప్తుంది ఏంటంటే మీ పర్సన్ యొక్క ప్రతి యాక్షన్ని ఓవర్ అనలైజ్ చేయకండి. సైలెన్స్ అంటే ఎప్పుడు ల్యాక్ ఆఫ్ ఫీలింగ్స్ కాదు. మీ పీస్ని కాపాడుకోండి అని కూడా చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా. మీ పర్సన్ ప్రస్తుతం గతాన్ని పరిశీలిస్తున్నారు. వర్తమానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు మీతో. ఇవన్నీ కూడా మీతోనే. వారి హృదయంలో పాజిటివ్ ఎమోషన్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని అన్రిజాల్వ్డ్ డౌట్స్ కూడా కనిపిస్తున్నాయి. అందుకే ఈ రీడింగ్ యొక్క మెయిన్ మెసేజ్ ఏంటంటే నాకు ఇక్కడ కన్వే చేసేది, వారి స్టోరీ ఇంకా పూర్తిగా ముగియలేదు, కానీ వారు ముందుకు ఎలా వెళ్తారో నిర్ణయించే దశలో అయితే ఉన్నారు. స్టెప్స్ అయితే తీసుకుంటారు, దశలో ఉన్నారు, కానీ యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ అనేది ఖచ్చితంగా తీసుకుంటారు. ఈరోజు వచ్చిన కార్డ్స్లో నాకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్న విషయం ఏంటంటే మీ పర్సన్ ప్రస్తుతం మీ గురించి ఆలోచించడం లేదనే విషయం అసలు కాదు. అది మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది కదా. వారు తమ జీవితంలో జరుగుతున్న మార్పులను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. తమ జీవితంలో వచ్చిన మార్పులు ఎవరి గురించి? మీ గురించి. కొన్నిసార్లు ఏంటంటే మనిషి ఎవరినైనా మిస్ అవుతున్నా కూడా వెంటనే వారి దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే భావాలు ఒకవైపు లాగుతుంటే వాస్తవ పరిస్థితులు మరోవైపు లాగుతుంటాయి. ఇక్కడ నాకు కనిపిస్తున్న ఎనర్జీ అదే. మీలో చాలామంది ఇలా ఫీల్ అవుతూ ఉండొచ్చు. ఇంతకాలం అయింది, ఇంకా ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? నన్ను గుర్తు చేసుకుంటే ఒక్క మెసేజ్ చేయొచ్చు కదా. మన మధ్య ఉన్నది నిజమే అయితే ఇంత సైలెన్స్ ఎందుకు అని చెప్పి. కానీ కార్డ్స్ చూస్తుంటే వారి సైలెన్స్ వెనుక కారణం ఎప్పుడూ ఫీలింగ్ లేకపోవడం అయితే కాదు. చాలాసార్లు వాళ్ళు ఏం చేయాలో తెలియక కూడా మౌనంగా ఉండిపోయారు. చాలాసార్లు ఒక మాట మాట్లాడితే మొత్తం సిచ్యువేషన్ మారిపోతుందని తెలిసి కూడా వెనక్కి తగ్గారు. చాలాసార్లు ఏంటంటే తాము సిద్ధంగా లేము, సిద్ధంగా వారికి తెలుస్తుంది కదా, వారు సిద్ధంగా లేని కాన్వర్జేషన్ని ప్రారంభించడానికి భయపడుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం కనిపిస్తుంది. మీ పర్సన్ జీవితంలో ఒక దశ ముగుస్తుంది.
అది రిలేషన్షిప్కు మాత్రమే సంబంధించిన విషయం కాకపోవచ్చు. కెరీర్, ఫ్యామిలీ ప్రెజర్ కావచ్చు, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, పర్సనల్ హీలింగ్ కావచ్చు, ఏవైనా కావచ్చు. దానికి సంబంధించిన దశ అయితే ముగుస్తుంది. కాకపోతే ఒక పాత చాప్టర్ ముగిసి కొత్త చాప్టర్ మొదలయ్యే ముందు వచ్చే కన్ఫ్యూజన్లో ఉన్నట్టే నాకు ఇక్కడ యూనివర్స్ సూచిస్తున్నారు. అందుకే వారి యాక్షన్స్ బయటికి ఇన్కన్సిస్టెన్సీగా కనిపించవచ్చు. ఒకరోజు దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది మీకు, మరో రోజు పూర్తిగా దూరంగా ఉన్నట్టు అనిపించవచ్చు. అది వ్యూవర్స్ మీకు ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసే విషయం అన్నమాట మిమ్మల్ని. ఈ కార్డ్స్లో నాకు కనిపిస్తున్న మరో విషయం ఏంటంటే, వారు ఇప్పుడు ఎమోషనల్ ఇంపల్స్ మీద నిర్ణయాలు తీసుకోవడం లేదు. గతంలో ఏదైనా తొందరపాటు నిర్ణయము తీసుకుని రిగ్రెట్ అయి ఉంటే మాత్రం ఇప్పుడు ప్రతి విషయాన్ని 2 సార్లు ఆలోచిస్తున్నారు. అందుకే ఇది మీకు డిలేగా కనిపిస్తుంది. వారి దృష్టిలో మాత్రం ప్రిపరేషన్ ఫేజ్ కనిపిస్తుంది నాకు ఇక్కడ. కొన్నిసార్లు మనం ఎదుటివారి నెక్స్ట్ యాక్షన్ గురించి ఆలోచిస్తూ ఉంటాము, కానీ ఈ రీడింగ్లో యూనివర్స్ మీ దృష్టిని ఇంకో విషయం మీదకి తీసుకెళ్తుంది. వారు ఏం చెప్తున్నారు అనే ప్రశ్నతో పాటు మీరు ఈ మధ్యలో మీన్వైల్ మీ జీవితాన్ని ఎలా జీవిస్తున్నారు అనే ప్రశ్న కూడా ముఖ్యమే. ఎందుకంటే రిలేషన్షిప్ క్లారిటీ కోసం ఎదురు చూస్తూ మీ ఓన్ హ్యాపీనెస్ని హోల్డ్లో పెట్టకూడదు కూడా. ఇంకో ఇంట్రెస్టింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. మీ పర్సన్ బయటికి చాలా స్ట్రాంగ్గా కనిపించినా లోపల మాత్రం కొన్ని విషయాల గురించి తమను తాము ప్రశ్నించుకుంటున్నారు. నేను సరైన నిర్ణయం తీసుకుంటున్నానా? నేను కోల్పోయింది ఏమిటి? నేను పొందాలనుకుంటున్నది నిజంగా అదేనా మీ గురించి అనే సెల్ఫ్ రిఫ్లెక్షన్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది చాలా డీప్ ఫేజ్ అనమాట. ఈ ఫేజ్లో మనిషి బయటికి పెద్దగా మాట్లాడడు, కానీ లోపల చాలా మారిపోతారు. ఇక్కడ నాకు కనిపిస్తున్న నెక్స్ట్ యాక్షన్ ఎనర్జీ ఒకేసారి డ్రమాటిక్ యాక్షన్ కంటే స్లో బట్ మీనింగ్ఫుల్ మూమెంట్ అనమాట. వారు ముందుగా తమలో క్లారిటీ తెచ్చుకోవాలని చూస్తున్నారు. తర్వాత కమ్యూనికేషన్, డెసిషన్, అప్రోచ్ గురించి ఆలోచించే అవకాశం కనిపిస్తుంది నాకు ఇక్కడ. అందుకే ప్రస్తుతం పేషెన్స్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ రీడింగ్ మొత్తాన్ని నాకు యూనివర్స్ ఏం చెప్తున్నారంటే, మీ పర్సన్ ప్రస్తుతం మిమ్మల్ని మర్చిపోయే ఫేజ్లో లేరు. తమ జీవితాన్ని, తమ నిర్ణయాల్ని, తమ హృదయాన్ని అర్థం చేసుకునే ఫేజ్లో ఉన్నారు. కొన్నిసార్లు డిస్టెన్స్ అంటే ఎండ్ కాదమ్మా, అది మీరు బలంగా గుర్తుపెట్టుకోవాలి. కొన్నిసార్లు సైలెన్స్ అంటే కూడా రిజెక్షన్ కాదు. కొన్నిసార్లు ఏంటంటే మనిషి తనలోని గందరగోళాన్ని క్లియర్ చేసుకునే వరకు ప్రపంచం నుంచి కొంచెం వెనక్కి తగ్గుతారు. అందుకే ఈ రీడింగ్ మీకు చెబుతున్న ముఖ్యమైన సందేశం, వారి నెక్స్ట్ యాక్షన్ ఎప్పుడు వస్తుంది కంటే ఆ యాక్షన్ వచ్చినప్పుడు మీరు మీ విలువను మర్చిపోకుండా ఉండటం చాలా ముఖ్యము. ఎదుటివారి నిర్ణయాన్ని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కూడా మీ జీవిత ప్రయాణం ఆగిపోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. నిజంగా మీకోసం ఉన్నది మీ జీవితంలోకి తన సమయానికి వస్తుంది ఖచ్చితంగా. అంతవరకు మీ శాంతిని కాపాడుకోవాలి. ఏదైతే ఇప్పుడు మీరు ఎనర్జీస్ని చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారో వాటిని ఇంకొంచెం పెంచుకోవాలి. మీ విలువను గుర్తుంచుకోండి. మీ హృదయాన్ని గౌరవించండి. అదే ఈరోజు కార్డ్స్ అంటే యూనివర్స్ కార్డ్స్ ద్వారా ఇచ్చిన అత్యంత శక్తివంతమైన సందేశం అన్నమాట. ఆల్సో మీ పర్సన్ ప్రస్తుతం డీప్ థింకింగ్లో మీ గురించి ఉన్నారని మీకు ఈ మధ్యన ఇంట్యూషన్ ద్వారా అనిపించిందా? అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్లీ ముందుగానే అడ్వాన్స్డ్గా వర్క్ అవుతున్నట్టు. బికాజ్ ఈరోజు ఎనర్జీస్ అంత బాగా వచ్చినాయి కాబట్టి మీకు ముందుగానే అనిపిస్తే చెప్పండి. నాకంటే స్పీడ్గా ఉన్నారు అని చెప్పేసి నేను అనుకుంటాను. సో నాకు ఇక్కడ కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి పైసిస్ మీన రాశి, ఏరీస్ మేషరాశి వారు వచ్చారు, లియో సింహరాశి, సాజిటేరియస్ ధనుసు రాశి, లీబ్రా తులారాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, విర్గో కన్యా రాశి అండ్ స్కార్పియో వృశ్చిక రాశి, అక్వేరియస్ కుంభరాశి, జెమినీ మిథున రాశి, పైసిస్ మీనరాశి చెప్పాను కదమ్మా, లిబ్రా తులారాశి కూడా చెప్పాను, టారస్ వృషభ రాశి,
ఈ రాసుల వాళ్ళైతే నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. సో అది ఈరోజు రీడింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.